2019 నుంచి ఈ మొత్తం 192 గోపులు ఇచ్చిందని మా ఊరు ప్రత్యేక అదే 2022 ఒకసారి బ్యాంక్ నుంచి నోటీసులు అయ్యి 4,35,000 లేదా ఎవరిని మాట్లాడ బాబు దండం పెడతాను వెనకాల ఎవరు మాట్లాడ దుడ్డు ప్రభావతి బి కొత్తూరు పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో 14 కోట్ల రూపాయలు అవినీతి స్కామ్. ఇది 2000 నుంచి 2022లో ఏపీఎం ఈజ్ ది సుప్రీం ఆఫ్ ది మండల్. ఈ మండలంలో డాక్టరాలకు సంబంధించిన ఏవైతే జరుగుతాయో వాటన్నిటికీ ముఖ్య అధికారి ఎవరంటే ఏపీఎం. ఆ ఏపీఎంకి వచ్చేసరికి ఆ టైంలో ఉన్న ఏపీఎం ఎవరైతే ఉన్నారో 2000 నుంచి 2022 ఈ మండలంలో ఈ స్కామ్ జరిగినప్పుడు వాళ్ళు ముఖ్య సూత్రధారులు. అంటే చాలా సైట్లకి ఇట్లన్నీ కొనుక్కున్నారు. ఈ స్కామ్ ఎలా జరిగిందంటే మొత్తం 190 గ్రూపుల్ని ఇన్వాల్వ్ చేశారు. కొత్తూరు పేరులో కొత్తూరు గ్రూపులో ఎల్లన్పురం ఉన్నారు, చేబ్రోలు ఉన్నారు, ఎర్రయ్యపేట ఉన్నారు. ఇక్కడ ఒక జిల్లా కాదు, జిల్లా అంతా స్కామ్. ఇది ఎక్కడెక్కడో పేర్లు. పార్లమెంట్ అంతా జగన్నాథపురం ఉన్నారు, రామకృష్ణాపురం ఉన్నారు, కాకినాడ ఉన్నారు, పులిమేరు. ఎక్కడ పులిమేరు? ఇది పెద్దాపురం కాన్స్టిట్యున్సీ. పులిమేరు ఉన్నారు, తోరంగి ఉన్నారు, గంగనాపల్లి కాకినాడ ఉన్నారు, లంపల్లో ఉన్నారు. టోటల్ పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న అన్ని గ్రూపుల్ని దగ్గర 200 గ్రూపులు అన్నీ కలిపి ఒక్కొక్క బ్యాంక్ నుంచి కూడా 8 బ్యాంకులు, హెచ్డిఎఫ్సి కాదు, గవర్నమెంట్ బ్యాంకులన్నీ, ఐఓబి, ఇవన్నీ కలిపి ఒకే వ్యక్తి మీద 2 లోన్లు 3 లోన్లు అది తెలీదు, 6 లోన్లు కూడా ఉన్నాయి. ఇదిగో బ్యాంక్ నుంచి వచ్చిన నోటీసులు. ఈవిడెవరో పేరు సీకోటి మరియమ్మ, అంతా ఎస్సీ లేడీస్. మరియం పేరుని 4,35,000 డ్రా చేశారు. ఇప్పుడు ఆ బ్యాంక్ కూడా వచ్చి ఈవిని కట్టమంటున్నాడు. నేను ఈవేళ డ్వాక్రా సంఘాలందరినీ అడుగుతున్నాను, మా నియోజకవర్గంలో ఉన్న సంఘాలందరినీ కూడా మీ మీద ఎన్ని లోన్లు ఉన్నాయో వెరిఫై చేసుకోండి. అధికారులకు ఉత్తరం రాసేవండి, మా మీద ఎన్ని లోన్లు ఉన్నాయి మీరు సమాధానం చెప్పమని మీ కన్సల్ట్ ఏపీఎంని అడగండి. లేదనుకుంటే చిక్కుల్లో పడతారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు ఏదైతే ఉందో ఆ టైంలో ఉన్న ఇచ్చిన లోన్స్, ఆ కన్సల్ట్ ఏపీఎంలు, డిఆర్డిఏ పీడీలు, కన్సల్ట్ ఆఫీసర్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అప్పుడున్న సిస్టమ్ అంతా మరి ఒకసారి వెరిఫికేషన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడకపోతే కొన్ని 100 కోట్ల స్కామ్ డ్వాక్రా గ్రూపుల్లో జరిగింది. ఎందుకు జరిగిందో చెప్తారేనండి. వీళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పేశారంటే మన ప్రభుత్వం వచ్చాక కొట్టేస్తామని చెప్పారు లేదా? జ్ఞాపకం ఉందా లేదా? లోన్లన్నీ రద్దు చేస్తామని తెలియజేశారు. ఇంటర్నల్ కావచ్చు, అఫీషియల్ కావచ్చు, ఇంకోలా కావచ్చు. అయితే ఈ డబ్బంతా ఇప్పుడు దోసేస్తారు, రేపు ఇంక రద్దు చేసేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకెవరికి సమాధానం చెప్పకూడదని వెళ్ళారు. కానీ ప్రజలేం ఆలోచించారు? ఇటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని బయటికి తవిరేయాలని ఆలోచించి ప్రజలు ఆలోచించేసరికి టక్కన ఇల్లు దొరికేశారు. సింపుల్ లాజిక్. 14 కోట్లు పిఠాపురం నియోజకవర్గంలో, ఒక మండలంలో, ఒక గ్రామంలో. ఇంకా వెతికితే ఇంకో 40-50 కోట్లు స్కామ్ ఉంటుంది. నేను అనడం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలు 2 టౌన్లు వెరిఫై చేయాలి. ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్వాక్రా సంఘాల లోన్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన అన్నిటి మీదగా కూడా ఒకసారి వెరిఫై చేయాలి. ఇక్కడ ఏంటంటే లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో సంఘానికి గ్రూప్కి ఒక లోన్ వస్తుంది. వాళ్ళకి తెలియకుండా ఏపీఎంలు సీసీలు కలిపి 2 3 4 లోన్లు తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంకర్స్ ఏం చేస్తున్నారు? నోటీసులు వీళ్ళకి పంపుతున్నారు. ఇక్కడ ముందు నోటీసులు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ముందు మా దగ్గర బయటపడింది. ఇక్కడ బ్యాంకర్ల హస్తం కూడా ఉంటుంది. అంచేత దీని మీద
సిఐడి ఎంక్వైరీ చేయించి, విజిలెన్స్ ఎంక్వైరీ 2 ఎంక్వైరీలు చేయించి రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఫస్ట్ ఇమీడియట్గా పిఠాపురం మండలంలో అప్పుడున్న ఏపీఎం, అప్పుడున్న సీసీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వీళ్ళు ఒకటి లెటర్ రాస్తారు. ఏపీఎం కూడా కొన్ని సంతకాలు పెడుతుంది. ఏపీఎం నాలెడ్జ్ లేకుండా ఏది కూడా డ్వాక్రాలకు సంబంధించి మూవ్ అవ్వడానికి వీల్లేదు. ఇమీడియట్ ఆఫీసర్ ఎవరంటే ప్రభుత్వం, ఏపీఎం వీళ్ళందరూ కలిసి మోకుమ్మడిగా చేసిన స్కామ్ ఇది. అంచేత వీటన్నిటి మీద దర్యాప్తు చేసి సిఐడి ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, ఏ కనెక్టెడ్ ఎంక్వైరీస్ ఉన్నాయో చేసి, ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒకసారి చూస్తే, ఇంచేతంటే వీళ్ళందరూ ఎస్సీలు, చాలామంది మెజార్టీ బీసీలు ఉన్నారు, పేదవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన డాక్టరాల సంగతి పెట్టి వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్న నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, దాన్ని డబ్బు కట్టమని వేళ వస్తుందంటే మాకు మచ్చొచ్చి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఈ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు. అప్పుడు వాళ్ళు దోచుకున్న డబ్బు ఏదోలాగా ఇది మాఫీ చేస్తే మనం లబ్ధి పొందామని ఆఫీసర్లు ఆలోచించిన డబ్బు, ఏపీఎం సీసీ వీళ్ళు అంచేత అప్పుడు దోచుకున్న డబ్బు, అప్పుడు 4 సార్లు లోన్లు తీసుకున్న డబ్బు, వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను పంపిస్తాను. అంచేత దీని మీద తక్షణం చేసి ఆ బ్యాంకర్స్ అప్పులు ఏదైతే ఉన్నాయో అప్పుడున్న ఆఫీసర్లతో బ్యాంక్ డబ్బులు అప్పులు కట్టించాల్సిన బాధ్యత మరి జిల్లా యంత్రాంగం